నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. నియోజకవర్గాల పెంపు నేపథ్యంలో ఏపీలో చాలా చోట్ల అటు సీనియర్ జూనియర్ల కలయికలతో ముందుకెళ్ళాలి అనుకుంటున్న నేపథ్యంలో వారసుల రంగప్రవేశానికి సంబంధించి కూడా ఈసారి తండ్రులు చాలా ఉత్సాహంతో ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పెంపు అనేది వారికి మరింత బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అయితే ఎంతమంది ఉన్నారు నేతలు, వాళ్ళ వారసులు ఇప్పటికే లైమ్ లైట్లోకి ఎలా వస్తున్నారో మనందరం చూసిందే. దీంతో పాటు నియోజకవర్గాల మార్పులు చేర్పుల నేపథ్యంలో కూటమి నుంచి కూడా రసవత్తమైన కామెంట్స్ని గంటా గారు, అలాగే అటు చంద్రబాబు నాయుడు అంటే లోకేష్ గారి సడ్డకుడు అంటే బాలకృష్ణ గారి అల్లుడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది తెర మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో కొత్త నియోజకవర్గాలు రాబోతున్నాయి అన్న వార్తతోటైతే అక్కడ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు ఒక ఇంత సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఉమ్మడి విశాఖలో ఏ నియోజకవర్గాలు పెరగబోతున్నాయి, పెరిగితే రాజకీయం ఎలా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఉమ్మడి విశాఖ నిజంగా ఎప్పుడు మాట్లాడుకున్నా చాలా రసవత్తరంగా ఉంటుంది. మొన్నే మనం ఉత్తరాంధ్ర వైసీపీకి సంబంధించి అంతా కాపులైనా ఎవరు కనిపించట్లేదు అంటూ కూడా ఒక మంచి టాపిక్ చేస్తాం. సీన్ చేస్తే గంటా గారు ఈసారి అక్కడి నుంచి వెళ్ళి పోటీ చేయడానికి ఉవ్విల్లూరడము, అటు భరత్ గారిని ఇటు పంపించాలన్న ఆలోచన చేయడము, కొంతాల రామకృష్ణ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది అక్కడే ఉన్నారు. మన అంటే ఒకవేళ ఐఏఎస్ ఆఫీసరు పేరు గుర్తు రావట్లేదు సార్, మన లక్ష్మీనారాయణ గారు ఇన్ కేసు రిటైర్మెంట్ అది ప్రకటించకుండా కొనసాగి ఉంటే ఇప్పుడు నియోజకవర్గాల పెంపు నేపథ్యంలో ఆయనకు అక్కడ ఈసారి నెక్స్ట్ 2029 ఒక మంచి ఇది ఉండేదేమో. నాకు ఇది విన్న తర్వాత అయితే ఫస్ట్ ఆయనే మైండ్లోకి వచ్చేసారు, జేడీ గారే. నేను ఇంకా రాజకీయాలకు స్వస్తి అని చెప్పకపోయి ఉంటే అసలు ఈ నియోజకవర్గాల పెంపు ఆయనకి ఎంత బాగా కలిసి వచ్చేదా అనేసి అనిపించింది. ఉత్తరాంధ్ర నియోజకవర్గాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఏవే పెరగబోతున్నాయి? అద్భుతమైన విశ్లేషణతో కూడినటువంటి ప్రశ్నను సంధించారు సంధ్య గారు. మీకు నమస్కారం. లక్ష్మీనారాయణ గారి ప్రస్తావన చేశారు మీరు. ఎన్నికలంటే కేవలం భావజాలము, పదప్రయోగాలు, పడికట్టు మాటలు, ధీర గంభీరమైన ఉపన్యాసాలు మాత్రమే కాదు, ఎన్నికలంటే ఇంకా చాలా అన్న విషయం అర్థం చేసుకుని అధ్యయనం చేసిన వారికి మాత్రమే రాజకీయం అనేది వాళ్ళకి వంటబడుతుంది. కాబట్టి మనం కాసేపు లక్ష్మీనారాయణ గారిని ఈ చర్చలో నుంచి తప్పించి ఒక్కసారిగా ఉమ్మడి విశాఖ జిల్లా స్వరూప స్వభావాలు మారిపోయేటటువంటి పరిస్థితులు, నియోజకవర్గాల పెంపు. దీనిలో పరాకాష్ఠ ఏంటంటే మొన్న తిప్పల గురుమూర్తి రెడ్డి గారని పెందుర్తి నియోజకవర్గం నుంచి 2004లో గెలిచిన తిప్పల గురుమూర్తి రెడ్డి గారు, అంత క్రితమైన గాజువాక మున్సిపల్ చైర్పర్సన్ కూడా తిప్పల దయాల్ రెడ్డి గారిని ఆయన కుమారుడు. ఆయన అది రెడ్డి కానీ ఒక సామాజిక వర్గం. అందరూ మన ఓసీ రెడ్డి అనేది ఎట్లాగా మనకి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఓసీ రెడ్డి అనేది ఎట్లా ఉంటుందో అట్లా మీకు రెడ్డిక ఉత్తరాంధ్ర జిల్లాలో రెడ్డిక సామాజిక వర్గం బీసీ రెడ్డి అన్నమాట. రెడ్డిక అనేది ఒక సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీ 2004లో గెలిచిన తర్వాత 2009లో ఓడిపోయిన తర్వాత గాజువాక నుంచి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో తెలుగుదేశంలోకి వెళ్ళారు, తిరిగి వచ్చారు, మళ్ళీ వైకాపాలోకి వచ్చారు. అయినా కూడా ఆయన వారి కుటుంబానికి చెందిన అంటే వారి బాబాయ్ అయినటువంటి తిప్పల నాగిరెడ్డి గారికి బ్యాక్ టు బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు వైకాపాలో అవకాశం ఇస్తున్నారు కానీ పోటీ చేయడానికి, గురుమూర్తి రెడ్డి గారికి అవకాశం దక్కట్ల. బాబాయికి అవకాశం ఇస్తున్నారు, అబ్బాయికి అవకాశం దక్కట్ల. చాలా పెద్దవారు అయిపోయారు అనుకోండి గురుమూర్తి రెడ్డి గారు కూడా. ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకంటే మొన్నటికి మొన్న విశాఖలో ఆయన జన్మదిన వేడుకలు చాలా భారీ ఎత్తున ప్రతి రాజకీయ నాయకుడు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో జరగని విధంగా రాజకీయ నాయకుల జన్మదిన వేడుకలు విశాఖలో జరుగుతాయండి. ఓకే, విశాఖలో జరుగుతాయి. ఆయన జన్మదిన వేడుకలకి నియోజకవర్గంలో లేరు, గాజువాకలో లేరు, విశాఖ సిటీలో లేరు. ఎక్కడున్నారంటే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన జన్మదినం నిర్వహించుకుని గాజువాక 2 అవుతుందంట, దయచేసి నాకు కేటాయించండి. ఓకే, ఇప్పటి నుంచే 3 సంవత్సరాల ముందే. ఇక్కడ చాలా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గాజువాక నుంచి మనం పోటీ చేసిన వైకాపాలో గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేశారు. కూటమి వేవలో ఓడిపోయారు. గుడివాడ అమర్నాథ్ గారిని తీసుకెళ్లి చోడవరం ఇన్ఛార్జిగా వేశారు. ఇప్పుడు వైకాపా చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడివాడ అమర్నాథ్ గారు. చింతలపూడి వెంకటరామయ్య గారు ఎలాగో తిరుగుతూ ఉన్నారు. తర్వాత కర్ణ ధర్మశ్రీ గారు 4 ఎన్నికలు చేశారు, 2 సార్లు శాసనసభ్యులు చోడవరానికి. ఆయన వైకాపాలోనే ఉన్నారు. చోడవరం ఇన్ఛార్జిగా గుడివాడ అమర్నాథ్ గారిని వేసి జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక పగ్గాలు తిప్పల నాగిరెడ్డి గారి కుమారుడికి అప్పచెప్పారు.
ఒకే కుటుంబంలో గాజువాక రేపు రెండైనా ఇటు గుడివాడ అమర్నాథ్ గారు వచ్చి ఒక గాజువాక నుంచి పోటీ చేస్తే ఇంకో గాజువాక 1 or 2 అది తిప్పల కుటుంబంలో నాగిరెడ్డి గారి కుమారుడు పోటీ చేస్తారు తప్ప గురుమూర్తి రెడ్డి గారికి అవకాశం రాదు. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో 5 నియోజకవర్గాలు 2గా మారుతున్నాయి. ఒకటి విశాఖ తూర్పు, భీమిలి, గాజువాక, పెందుర్తి, పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్. ఈ 5 ఉమ్మడి విశాఖ జిల్లాలో అతిపెద్ద శాసనసభ నియోజకవర్గాలు. ఈ 5 రెండ్ల 10 అయ్యాయి అనుకోండి. భీమిలి నియోజకవర్గం 2 అయ్యేటప్పటికి ఏమవుతుందంటే భీమిలిలోని కొంత ప్రాంతం మీకు భోగాపురంలోకి వెళ్తుంది, కొన్ని మండలాలు. ఓకే, వెళ్ళినా కూడా భీమిలి 2 అవుతుంది. 2 అయ్యేటప్పటికి స్థానికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకి, స్థానికేతరులైనటువంటి సామాజిక వర్గాలకు అవంతి శ్రీనివాసరావు గారు లాంటి వారికి రొట్టె విరిగి నేతిలో పడినట్టు అనమాట. ఓకే, లేదు ఎగువ నుంచి దిగువకు వచ్చినటువంటి మధ్య శ్రీనివాసరావు గారి కుమార్తె సిరి వగైరా వీళ్ళకి చాలా కలిసి వచ్చేటటువంటి నియోజకవర్గంగా భీమిలి 1, 2 మారుతాయి. 1, 2 వస్తే వీళ్ళందరికీ గంటా రవితేజ గారు ఒక పార్టీలో నుంచి తెలుగుదేశం నుంచి శ్రీనివాసరావు గారు అబ్బాయి పోటీ చేస్తారు. సిరి గారేమో మధ్య శ్రీనివాసరావు గారు అమ్మాయి వైకాపా నుంచి పోటీ చేస్తారు. అవసరం లేదు అసలు, ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పోటీ చేస్తే ఇప్పుడు తండ్రి పోటీ చేస్తే కొడుకు చేయడానికి ఉండదు. ఇక్కడ ఏంటంటే బదులు సామాజిక వర్గాలకి అవకాశం ఉంది. ఓకే, భీమిలి అనుకోండి, సాంకేతికంగా మీకేంటి భీమిలి కాపులతో పాటు క్షత్రియులు తరతరాలుగా శాసించిన క్షత్రియుల నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా అవకాశం కోసం ఎదురు చూస్తారు. లేకపోతే దశాబ్దాల తరబడి మీకు 2009లో కోరాడ రాజబాబు గారు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన గణనీయంగా ఓట్లు సాధించాడు, స్థానికంగా ఉత్తరాంధ్ర కాపు ఆయన. అటువంటి వాళ్ళకి అవకాశం వస్తుంది పోటీ చేయడానికి. క్షత్రియులు అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. లేకపోతే నాగవంశం వాళ్ళని ఒక సామాజిక వర్గం ఉంది, వాళ్ళు చిరకాల వాంచి పోటీ చేయాలి భీమిలి నియోజకవర్గంలో, వాళ్ళు పోటీ చేయొచ్చు. మత్స్యకార సామాజిక వర్గం ఉంది మీకు, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. మీరు విశాఖలో తీర ప్రాంతం అంతా మీరు చూసారు లేదా? వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఋషికొండ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు మనం వెళుతూనే ఉండొచ్చు అనమాట. మనం ఆ చివరికంటూ కొనసాగుతూ వెళుతూనే ఉండొచ్చు, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. మత్స్యకార సామాజిక వర్గం ఒకటి ఉంది వాళ్ళకి. విశాఖ 1, 2, 3, 4, 5లో ఇప్పుడు 5 అవుతుంది. విశాఖ తూర్పు 2గా విడిపోతే ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వాస్తవానికి మత్స్యకారులు, బ్రాహ్మణులు అక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. కాబట్టి బ్రాహ్మణులు కానీ మత్స్యకారులు కానీ దాన్ని దక్కించుకుంటే విశాఖ తూర్పు 2 అవుతే కమ్మ సామాజిక వర్గం నుంచి స్థానికేతరుడైన వెలగపూడి రామకృష్ణబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గం కాస్త యాదవులు కూడా ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఇప్పుడు అక్కడ లభిస్తుంది. ఓకే, గాజువాక నుంచి 2 సామాజిక వర్గాలు. పెందుర్తి 2 అవుతుంది. పెందుర్తి అతిపెద్ద శాసనసభ నియోజకవర్గం. నేను పర్యటించాను, మీకు ఇప్పుడు చెప్తున్న నియోజకవర్గాలన్నీ నేను పర్యటించాను. ఈ రోజు అయిపోతుంది, రేపు అవుతుంది, ఎల్లుండి అయిపోతుంది అంటే అసలు పెందుర్తి నియోజకవర్గం అసలు అయిపోవటం లేదు. అట్లాంటిది పెందుర్తి 2 అయింది అనుకోండి, కాపులకిను వెలమలకి చెప్పుకోదగ్గ నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలు అవుతాయి. కాబట్టి మీకు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మధ్య ఒక సమతుల్యత వస్తుంది. మాకు ఈ సామాజిక వర్గానికి ఈ నియోజకవర్గం ఉంది, ఆ సామాజిక వర్గానికి ఆ నియోజకవర్గం ఉంది, ఈ సమతుల్యత బ్యాలెన్స్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఆ బ్యాలెన్స్ ఎవరైతే సరిగ్గా చేస్తారో వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఓకే, అంటే సీట్ల కేటాయింపు ఎక్కడ ఎవరికి ప్రాముఖ్యత ఉంది, వీళ్ళని సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది గన్ షాట్ అన్నది ఇప్పుడు ఆ సమీకరణాలు కీలకంగా. అలాగే పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ ఉంది, దాని గురించి మనం చెప్పుకోలేదు. పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ ఏంటంటే వంగల్పుటి అంతి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ కాపులు ఎటు ఓటు వేస్తే అటు విజయం సాధిస్తారు. కాకపోతే ఇది షెడ్యూల్ కులాలకు రిజర్వ్ అయింది. ఇప్పుడు పాయకరావుపేట 2 అయ్యి పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ 1, పాయకరావుపేట జనరల్ 1 అయింది అనుకోండి, కాపులకు అవకాశం వస్తుంది. ఓకే, ఇట్లాంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఈ నియోజకవర్గాల పెంపు వల్ల ఈ సామాజిక వర్గాల మధ్య వాళ్ళందరికీ కూడా సమతుల్యత సాధించే విధంగా వాళ్ళని అకామిడేట్ చేసేటటువంటి ఒక చారిత్రక సందర్భం వచ్చింది. దీనిని రాజకీయ పార్టీలు ఏ విధంగా వినియోగించుకుంటాయో అది ఇప్పుడు రసవత్తరమైనటువంటి అంశం. ఇన్ని రోజులు కొంత వివక్షకు గురవుతున్న కాపులకు ఈ నియోజకవర్గాల పెంపు వల్ల సీట్ల కేటాయింపు విషయంలో కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఒక మాటలో చెప్పాలంటే ఇంకా తిరుగు లేకుండా వీళ్ళ సపోర్టు, వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నవి 2 ఈ నియోజకవర్గాల పెంపు ద్వారా
మెసేజ్ వెళ్తుంది. నిజంగా ఒక గుడ్ థింగ్ ఇది. అందుకే కూటమి అంత హ్యాపీగా ఉండడానికి ఇప్పుడు జనసేన నుండి ఎక్కువ సీట్లు వచ్చినా అది కాపు దాని మీద ఉంటుంది కాబట్టి అది ప్లస్ అవుతుంది అనేసి అని వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు ప్రాతినిధ్యం తక్కువ చాలా. ఇప్పుడు కొత్త వస్తే వీళ్ళకి ఆల్రెడీ ఆ బలం ఉంది కాబట్టి అకామిడేట్ చేసుకోవడానికైనా మళ్ళీ కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికైనా చాలా ఈజీ అవుతుంది. మీరు భరత్ గారి ప్రస్తావన కూడా చేశారు ఇందాక. బాలకృష్ణ గారు అల్లుడు మన విశాఖ లోక్సభ ఎంపీ భరత్ గారి ప్రస్తావన కూడా చేశారు కాబట్టి గంటా శ్రీనివాసరావు గారు వైజాగ్ లోక్సభకు వచ్చారు అనుకోండి, భరత్ గారిని కూడా కింద మనం అసెంబ్లీలో ఎక్కడ చోట అకామిడేట్ సీట్ పెరుగుతుంది కాబట్టి ఈజీ అయిపోతుంది, అది సులభం అవుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఒకరు గెలిస్తే మినిస్టర్ అవ్వచ్చు, చెప్పలేం కదా వాళ్ళ కుటుంబం కాబట్టి. నిజంగా అంటే అదే బాలకృష్ణ గారు ఇంకా మంత్రి కాలేదండి, అంటే ఆల్రెడీ పెద్దలుడు అయిపోయాడు కాబట్టి చిన్నలుడు కూడా మంత్రిని చేసేద్దాం అనుకుంటున్నారు మీరు. ఎందుకంటే ఆయనకు ఆలోచన ఉందా లేదా, లేకపోతే ఆల్రెడీ ఇద్దరు కుటుంబం అంతా ఒకటే దగ్గర ఉందని అనుకుంటున్నారు. అలాగే నా అల్లుళ్ళు ఇద్దరు మంచి స్థానంలో ఉన్నారు. ఒక మామగా ఆయనకు అంత మించి అయితే అవసరంలా, బావ సీఎం సీట్లో కూర్చున్నాడు, కూతురు రాజ్యం వెళ్తా ఉంది, ఇంకేం కావాలి చెప్పండి ఆయనకి. రేపు రాబోయే రోజుల్లో కాబోయే సీఎం అల్లుడే, ఇంకేం కావాలి ఆయనకు? ఇంకా అంతమించిన సంతోషం ఒక పిల్లనిచ్చిన హోదాలో మామకు ఇంకేం కావాలి? మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.